స్వెటింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ మెకానిజం మన బాడీలో. మన బాడీలో 2 గ్లాండ్స్ ఉంటాయి. ఎక్రైన్ గ్లాండ్స్, ఎపోక్రైన్ గ్లాండ్స్. ఎక్రైన్ గ్లాండ్స్ అంటే బాడీ మొత్తం ఉంటాయి. వాటర్ ఇంకా సాల్ట్ కాంబినేషన్‌తో ఈ స్వెట్ రిలీజ్ అవుతుంది ఈ గ్లాండ్స్ నుంచి. ఎపోక్రైన్ గ్లాండ్స్ అంటే ప్యూబర్టీ తర్వాత డెవలప్ అవుతాయి. సో, ఆర్మ్‌పిట్స్‌లో, చంకలలో చాలామందికి స్వెట్ వస్తూ ఉంటుంది. ప్రోటీన్, ఫ్యాట్ అండ్ సాల్ట్ కాంబినేషన్‌తో స్వెట్ రిలీజ్ అవుతుంది. నార్మల్‌గా ఈ స్వెట్‌కి దుర్వాసన రాదు. బట్ ఎప్పుడైతే బ్యాక్టీరియా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందో, అంటే మన బాడీలో హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా బ్యాక్టీరియా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు స్వెట్ వస్తుంది. అండ్ వన్ మోర్ రీజన్, మనం తినే ఫుడ్ పిజ్జా, బర్గర్, నాన్ వెజ్ అంటే ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు డైజెషన్ సరిగా అవ్వకపోవడం వల్ల కిడ్నీ ప్రాపర్గా ఫిల్టరేట్ చేయకపోతే బాడీలోనే ఉండి అది స్వెట్ రూపంలో బయటికి వస్తుంది. సో దాని నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతుంటారు. సో వాళ్ళు ఎన్ని వాడినా కొంతమందికి తగ్గదు. హోమియోపతిలో దీనికి చాలా మంచి సొల్యూషన్ ఉంది. అండ్ చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో మీ సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.